రైట్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ లావణ్య. నేను నోవా ఐవీఎఫ్ హాస్పిటల్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చున్నాను. ఇవాళ ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది పెళ్ళై చాలా సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకుని బెస్ట్ రిజల్ట్స్ పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీనికి మీరు ఇచ్చే సలహాలు మేడం, సంతానం కాకపోతే మీరు ఏ విధంగా సలహాలు ఇస్తారు? 1 year మ్యారేజ్ అయ్యి 1 year వరకు న్యాచురల్గా ట్రై చేయాలి కపుల్స్. దాని తర్వాత అవ్వకపోతే అప్పుడు మమ్మల్ని రీచ్ అవ్వాలి. అప్పుడు హస్బెండ్కి వైఫ్కి కొన్ని టెస్ట్ చేసి ప్రాబ్లం ఎవరిలో ఉంది ఏముంది అని చెప్పి డయాగ్నోస్ చేసి, చిన్న ప్రాబ్లమ్స్ అయితే న్యాచురల్గా చిన్న మెథడ్స్లో మనం చూసుకోవచ్చు. కొంచెం ఏమైనా రిపోర్ట్స్ క్రిటికల్గా ఉంటే కనుక కొంచెం పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది. సో ఫస్ట్ 1 year కపుల్ ట్రై చేసిన తర్వాత పిల్లలు అవ్వకపోతే అప్పుడు మా దగ్గరికి రీచ్ అయితే మేము వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఇంతవరకు మీ సర్వీస్లో ఎంతమంది దంపతులు పిల్లలకు పుట్టినారు? చాలా అందాజుగా అప్రాక్సిమేట్ హౌ మెనీ బేబీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ సర్వీస్? మేబీ థౌజండ్స్ ఆఫ్ బేబీస్ ఉంటారు. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, థౌజండ్స్ ఆఫ్ బేబీస్ ఉంటారు. చాలామంది హ్యాపీ కపుల్స్ ఉన్నారు. ఒక బేబీ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ చాలా మారిపోతుంది. దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.